వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నేను మీ సాయి సుధారంగశెట్టి. అంబేద్కర్ భవన నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలి. అంబేద్కర్ భవన నిర్మాణం మరియు దళిత బహుజన జేఏసీ డిమాండ్. ఎమ్మిగనూరు పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణ మరియు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తదనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు 100 మందితో ర్యాలీగా వచ్చి తహసీల్దార్ శేషఫని, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలకు రిప్రజెంటేషన్ సమర్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణానికి 3 కోట్ల నిధులు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ జేఏసీ గౌరవ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్, చైర్మన్ గడ్డం నాగేంద్రలు మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎద్దుల మార్కెట్ సమీపాన సర్వే నెంబర్ 251/1లో 0.46 సెంట్లు, 251/3లో 1.14 ఎకరములు, మొత్తం 1.60 ఎకరములు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి నేటికి 8 సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు జరపకపోవడం మాత్రం శోచనీయంగా ఉందన్నారు. అంబేద్కర్ భవన్ 3 కోట్ల నిధులు వెంటనే అంబేద్కర్ భవన్ 3 కోట్ల నిధులు వెంటనే అంబేద్కర్ భవన్ 3 కోట్ల నిధులు వెంటనే అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధించేంత వరకు అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధించేంత వరకు గురించి ప్లాన్ చేసి బడ్జెట్ ఇంకేమైనా పెంచే విధంగా ప్లాన్ చేసి ఉంటారో అవి కూడా మాకు మొత్తం లిఖితపూర్వకంగా కావాలి. మా ఇచ్చిన అర్జీలో మీరు కూడా ప్రధానంగా పాత్రదారులయ్యండి ముందుకు నడిపించాలని కోరుచున్నాం సార్. మేము ఈరోజు యువ జేఏసీగా ఈ ఎమ్మిగనూరు పట్టణంలో ఉండబడే సుమారుగా 10 సంఘాల ఆధ్వర్యంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీ తరఫున మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం గురించి మనకు యువ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఈరోజు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధతో వాళ్ళ యొక్క సెంటిమెంటును ఇంతసేపు మన సోదరులందరూ చాలా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ను మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా మనకు పరిధి ఉన్నంత వరకు ఈ భూమి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా అక్కడ రియల్గా ఏం ప్రాబ్లం ఉంది, గత 8 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు, ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి అవలోకనం చేసుకొని మాతో పాటు కౌంటర్ పార్ట్గా ఉన్నటువంటి కమిషనర్ సార్ గారితో కూడా నేను చర్చించి ఈ విషయము, ఎందుకంటే అర్బన్ ల్యాండ్ కాబట్టి ఇద్దరము ముఖ్యమే, సార్తో కూడా ఒకసారి చర్చించి ఖచ్చితంగా దీని మీద తీసుకోబోయే ప్రతి స్టెప్పు మన నాయకులలో ఎవరు వచ్చినా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వివరంగా చెప్తాము. చెప్పి దీనికి సంబంధించి ప్రస్తుతానికి వీరి యొక్క డిమాండ్ను గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడు వెంటనే పంపడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనకు ఉన్న వనరులన్నిటినీ అన్వేషించుకొని మనం ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఎకరం 60 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలం కేటాయించిన వ్యక్తి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. గతంలో 2018లో టీడీపీ ఉంది, అప్పుడు కూడా ఆయన యువ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికయ్యి ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఈ స్థలాన్ని కేటాయించడానికి ప్రధాన కారణం ఏమంటే ఈయన తండ్రి గారు బి మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అప్పుడు టీడీపీగా ఆయన పోటీ చేసేటప్పుడు ఆయనకు అండదండలుగా వెన్నుతట్టి ఉన్న వాళ్ళు మా దళితులు, మా బహుజనులు, ఇక్కడ ఉన్నటువంటి కుర్ని పద్మశాలి వాళ్ళు, అలాగే మా ఎస్సీ వాళ్ళు కూడా అందరూ కలిసి ఆయన గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాం బి మోహన్ రెడ్డి గారిని. మరి అదే కృతజ్ఞతతో ఇదే జయనాశ్వర రెడ్డి గారు ఎకరా 60 సెంట్లు మనం కేటాయిస్తూ అక్కడ స్థలాన్ని ఇచ్చారు. మరి అదేమిటి అంటే ఇప్పుడు ఆ 2018 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 8 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతవరకు దానికి స్థలం కేటాయించారు, కానీ ఆ యొక్క స్థలం కబ్జాకు గురవుతా ఉంది. దాని యొక్క నిఘా ఎవరు అధికారులు కూడా పరచుకోవట్లేదు. దాని గతంలో కూడా మేము ఒకసారి బౌండరీ వేశారు, వేరే వెంచర్ వేసిన వాళ్ళు, దాని మీద నిరసన చేసి బౌండరీ చూపించాం, దానికి సెక్యూరిటీ కూడా లేదు. మరి ఇదే జయనేశ్వర గారు నేను ఇదే ప్రజా సంఘాల తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఎంత పెద్ద మనసుతో
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు ఎమ్మెల్యేగా అయ్యారో పరిపాలిస్తున్నారో ఆ భవన నిర్మాణం కోసం మీరు ఆ భూమిని ఎలా ఇచ్చారో మీరు భూమి పూజ కూడా చేయాలని మా యొక్క ప్రజా సంఘాల విజ్ఞప్తి. కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలి. మీడియా సమక్షంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ తండ్రి గారి నిర్మాణంతో ప్రతి ఒక్క ఊర్లో మా దళితులు ప్రతి ఒక్క ఊర్లో 2 గ్లాసుల పద్ధతి ఉండేటప్పుడు టీడీపీ వచ్చిన మీ నాన్నగారు ప్రతి ఒక్క విలేజ్ లో ఈ ఉమ్మడి ఎమ్మెల్యే ప్రతి ఒక్క విలేజ్ లో ఆయన మాకు పర్యటన చేశారు. మీ తండ్రి గారి యొక్క ఆశయాలకు మేము ఆ రోజు నిలబడ్డాం. మీ తండ్రి గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. మీ తండ్రి గారు ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వివక్షతను మేము ఎదుర్కొన్నాం. 2 గ్లాసుల పద్ధతిని ఆ రోజు టీడీపీగా మేము ఉన్నాము. మేము ఎన్నో కేసులు భరించాము, ఎన్నో పెట్టుకున్నాము. మరి మీరు అదే సద్వినియోగంతో మాకు అక్కడ విధించిన 1 ఎకరా 60 సెంట్లను తక్షణమే మీరుండగా దాన్ని భూమి పూజ చేసి భవన నిర్మాణానికి తోడ్పడాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళిత బహుజన జేఏసీ తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా వేరే దానికి ఏమన్నా వెళ్ళింటే దానికి మీరు ఏమైనా మోకాలు అభ్యసింటే దయచేసి మీడియా సమక్షంగా మీకు సూటిగా అడుగుతున్నాయా? ఖచ్చితంగా మీరు అలాంటి పట్టించుకోవద్దండి. ఇది కేవలం దళితుల యొక్క సంక్షేమమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు. ఒక దళిత నాయకుడు కాదాయన, అందరివాడు. ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీల కోసము ఎన్నో జీవులు తెచ్చినటువంటి వ్యక్తి, ఒక ఆడపిల్ల చదువుకొని ముందుకు వెళ్ళాలని తెచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మంది విజ్ఞానంగా తయారైన 70 సంవత్సరాల భారతదేశంలో ఎంతో మంది విజ్ఞానంగా ముందుకు వచ్చాము. ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారంటే బికాస్ ఆఫ్ ద ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే. 2000 సంవత్సరాలు పరిపాలించిన మన ధర్మంలో ఒక హిందువుకి రామాలయం ఎటువంటిదో, ఒక ముస్లింకి మసీదు మహల్లా ఎటువంటిదో, ఒక క్రిస్టియన్కి జీసస్ ఎటువంటిదో, బహుజన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అలాంటి వాడని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇంత మనోభావాలు ఉన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా భవన నిర్మాణం చేపట్టాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు గడ్డం నాగేంద్ర, దళిత బహుజన జేఏసీ చైర్మన్, మల్లయోధుల మానవ వ్యవస్థాపకులు. జై భీమ్.